పౌరులు. ఈ విద్యార్థులే రేపటి అధికారులు, రేపటి న్యాయవాదులు, రేపటి ఎమ్మెల్యేలు, రేపటి భావి జనాన్ని గొప్ప ఆయుధాలు. ఇటువంటి విద్యార్థులకి మంచి మనసుతో చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అధికారిని నిజంగా నేను చాలా అభినందిస్తున్నాను. వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మా పిల్లలకు ఉండాలి సార్. ఈ 2024-25 సంవత్సరంలో మా పిల్లలు కంప్లీట్ గా మానసిక, ఆర్థికంగా అన్ని రకాలైన సామాజికంగా మంచి అభివృద్ధి చెందాలి. మన పిల్లలపైన ఉండాలని కోరుకుంటూ బృందం మరి ఎంఈఓ గారు, తహసీల్దార్ గారు, ఎండిఓ గారు, తర్వాత వేదిక మీద ఉన్నటువంటి మండల అందరూ అధికారులందరికీ, తర్వాత గ్రామ పెద్దలందరికీ, ఇంకా అందరికీ వచ్చినటువంటి వడగామ సోదరులకు, నాతో వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. అందరి పిల్లలకు అందరికీ, మీ అందరికీ, బాలికలకు, బాలురకు, ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులకు ఆ సరస్వతి దేవి అనుగ్రహం ఉండాలి. మీరందరూ ముందు చదువుకొని పైకి ఎదగాలని చెప్పేసి, ఆమె ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, బడిబాట కార్యక్రమం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, ఎవ్వరూ చదువుకోకుండా ఉండకూడదు. గతంలో మనం చూస్తూ ఉంటే ఎంతోమంది, కొంతమంది పనికి పంపిస్తూ ఉంటే తల్లిదండ్రులు చదవడానికి పంపకుండా, ఎందుకంటే ఏదో ఒకటిగా పాపం ఆర్థిక ఇబ్బందులో ఏదో. కానీ ఇప్పుడు ప్రతి తల్లిదండ్రి కూడా ఆలోచిస్తూ ఉన్నారు, అందరు చదువుకుంటూ ఉన్నారు, మా పిల్లలు ఎందుకు చదువుకోవద్దని చెప్పేసి వారే వాలంటరీగా పంపుతూ ఉన్నారు. కానీ కొంతమంది టీచర్ల కొరత ఉండడం వలన ప్రైవేట్ పాఠశాలలకు పంపించడం జరిగింది. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా ప్రమోషన్లు, తర్వాత రిక్రూట్మెంట్, కొత్తగా టీచర్ల అపాయింట్మెంట్ జరుగుతూ ఉన్నది. ఇక్కడ అవసరం ఉంటే కొత్త పాఠశాలలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. పాఠశాలలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతోనే అమ్మ ఆదర్శ పాఠశాలలు అని చెప్పేసి తాగే నీళ్లు కానీ, కాంపౌండ్ కానీ, టాయిలెట్స్ కానీ, కరెంటు కానీ ఇవన్నీ కూడా సమకూర్చడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అందరూ చదువుకోవాలని. తర్వాత మంచి నాణ్యమైన భోజనం, మధ్యాహ్న భోజనం, టిఫిను, రాగి జావా, గుడ్లు అటువంటివి కూడా పౌష్టికాహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పాఠ్య పుస్తకాలు, గతంలో ప్రభుత్వం ఒక నెల 2 నెలల తర్వాత పుస్తకాలు వచ్చేటివి, డ్రెస్సులు వచ్చేటివి. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందు జాగ్రత్త, అన్నిటికంటే ఎక్కువ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలేమో కాంట్రాక్ట్లకు వీటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుండే. కానీ ముఖ్యమంత్రి గారు కేవలం విద్యకి యొక్క ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. ఇది ఆయన ఘనత, రేవంత్ రెడ్డి గారి ఘనత, కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి విద్యా వ్యవస్థను ప్రక్షాళనకు తీసుకొని రావాలి అని చెప్పేసి దీన్ని ఆయననే ఉంచుకున్నాడు, ఆయన దగ్గరనే విద్యాశాఖను ఉంచుకోవడం జరిగింది. ఇక మీకు చాలా తెలివిపరులు, రాజారాం తాండా సోదరులందరూ, పెద్ద మనుషులందరూ చాలా తెలివిపరులు. సారు ఎండిఓ గారు చెప్పిండ్రు, అందరు మీ అభిమానులు ఉన్నారు సార్ అంటే, రాజారాం తాండా నా అభిమానం, మా తాత అభిమానులు ఉన్నారు, మా నాయన అభిమానులు ఉన్నారు, ఇప్పుడు నా అభిమానులు ఉన్నారు రాజారాం తాండా అంటే. ఎందుకంటే ఇది మాకు అవినాభావ సంబంధం. వడగామ నుండి దత్తత పోవడం జరిగింది మా తాతగారు. అప్పుడు ఈ రెండు ఒకటే గ్రామ పంచాయతీ, ఎప్పుడు కూడా వాళ్ళు కలిసే ఉండేవాళ్ళం ప్రతి దానికి. ఇంకోటి అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటే ఎన్నో కొన్ని మోసాలు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ తాండవాసులు వెనకటి నుంచి కూడా కష్టపడి నిజాయితీగా పనిచేసుకొని బతికే మనస్తత్వం ఈ రాజారాం తాండవాసులు అని చెప్తాం. ప్రతి వెనకటి నుంచి కూడా పశు సంపద మేము చిన్నప్పటి నుంచి చూస్తుంటే పశు సంపదకు పెట్టింది పేరు. ఎప్పుడు కూడా పశు సంపద ఇక్కడ బాగా ఉండే. అట్లాంటిది నేను మీ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎక్కువ చెప్పకుండా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పిల్లలు స్కూల్కి పంపిస్తున్నారు. తర్వాత తల్లిదండ్రులు కూడా వారికి మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత సమీక్ష చేసి, ఎందుకంటే ఎస్టీ విద్యార్థులను చాలామంది ర్యాంక్స్ వస్తూ ఉన్నాయి, చాలామంది మంచి పొజిషన్లో ఉన్నారు. తహసీల్దార్లు కానీ, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, ఎస్పీలు కానీ, కలెక్టర్లు కానీ చాలామంది ఎస్టీ సోదరులు చాలామంది మంచి పొజిషన్లో ఉన్నారు. ఇక ఎందుకంటే కష్టపడుతున్నారు, కష్టపడి పైకి చదువులకు పోతూ ఉన్నారు. దానికి తోడు ప్రభుత్వం గతంలో ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో దాంతో ప్రమోషన్లు ఎక్కువ వస్తూ ఉన్నాయి. మీరు కష్టపడుతున్నారు. దానికి తోడు ఈ రిజర్వేషన్ల వలన మంచి గెస్టెడ్ హెడ్ మాస్టర్ నుండి పట్టుకొని కలెక్టర్ల వరకు కూడా ఎన్నో ఉద్యోగ అవకాశాలు మీకు కనపడతా ఉన్నాయి. మన వెనుకబడ్డ ప్రాంతం విద్యాపరంగా ఇంకా ముందుకు తీసుకోవాలని చెప్పేసి
నాకు కూడా ఏంటంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు గెలిచినప్పటి నుంచి కూడా చెప్తున్నా, విద్యా వైద్యం ఈ రెండు మంచిగా ఉంటే ఇంకా వేరే మనం మొత్తం ఉన్న పైసలన్నీ చదువులకు లేకుంటే ఆరోగ్యానికి పెడతా ఉన్నాం. కాబట్టి అది కాకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం కూడా అన్ని ఆరోగ్య పట్ల కూడా ఇప్పుడు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కూడా తీసుకొని వచ్చి చేయడం జరిగింది. తర్వాత విద్యాపరంగా కూడా అన్ని ఇప్పుడు టోల్ డెస్క్లు ఇవ్వడం జరిగింది, పాఠ్య పుస్తకాలు డ్రెస్సులు కూడా ఇవ్వడం జరిగింది. టీచర్లను కూడా ఇప్పుడు 11,000 మంది టీచర్లను కూడా ఇప్పుడు అపాయింట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. కాకపోతే మీ మంచి ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు మీ ఉపాధ్యాయురాలు నేను చూసినా కదా, నేను సుమలత మేడం కూడా అన్ని మంచి శ్లోకాలు చెప్తా ఉంది. చాలా సంతోషం. మీరు అన్నిటికీ అదే గిరిజన అర్థమైంది, గిరిజన బిడ్డని మీరు. సరస్వతి మేడం కూడా, తర్వాత సంగీత మేడం కూడా వాళ్ళు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆడపిల్ల గురించి చెప్తా ఉంటా, ఆడపిల్లలు మంచిగా చదువుకుంటే కుటుంబం బాగుపడుతుంది. ఎందుకంటే వాళ్ళు పుట్టినింటికి పేరు తెస్తారు, మెట్టినింటికి పేరు తెస్తారు. తల్లిదండ్రులను బాగా చూసుకుంటారు, అత్తమామని బాగా చూసుకుంటారు, పిల్లల్ని బాగా చూసుకుంటారు, మళ్ళీ భర్తను కూడా బాగా చూసుకుంటారు. భర్త భార్యను మంచిగా చూసుకోకున్నా భార్య మాత్రం భర్తను మంచిగా చూసుకుంటుంది. అట్లాంటిది. కాబట్టి నేను ఆడపిల్లలకు చదువు ఇంపార్టెంట్, ఆడపిల్ల చదివితే మొత్తం కుటుంబం మంచిగా బాగుపడుతుందని చెప్పేసి నేను ఎప్పుడు చెప్తా ఉంటున్నాను. ఇక ఎక్కువ చెప్పకుండా ఇంకేమైనా సమస్యలు, నిన్ననే కరెంట్ సమస్య గురించి బాగా చెప్పాను. ఈ తడకలు, గన్పూరు, ఈ కంటి ఫీడర్ మొత్తం చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయని చెప్తే నిన్ననే కరెంటు వాళ్ళని కూడా రివ్యూ పెట్టి గట్టిగా డీఈకి ఎస్సీకి మాట్లాడినాం. ఆయన కూడా ఈరోజు కొన్ని సామాన్లు లేదనంటే మేము అక్కడికి వెళ్ళి స్టేట్ లెవెల్కి వెళ్ళి వస్తలేవు సార్ అని అంటే సీఎండితో కూడా మాట్లాడమని నిన్న చెప్పిన. ఈరోజే నేనే మాట్లాడతా అంటే సార్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ఉన్నది సీఎండితోని. ఎప్పటికీ మా కిషన్ రెడ్డి సాబ్ ఉండగా అందరికంటే ముంగట కరెంట్లో మనమే ముంగట ఉంటుంది. కానీ 2014 కాడ ఏం పని చేసినామో అంతకే ఆగిపోయినాయి. కొత్త పనులు ఒక్కటి కూడా చేయలేదు. కొత్త ఫీడర్ చేయలేదు, కొత్తగా వైర్ వేయలేదు, కొత్తగా తంబాలు పాతలేదు, కొత్త సబ్స్టేషన్ రాలేదు, ఏది కూడా రాలేదు. అందుకే విద్యుత్ కొని ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మనకి. ఇప్పుడు వైర్లు తెగిపోవడము, ఇన్సులేటర్ పోవడము, ఇవన్నీ అవుతా ఉన్నాయి. నిన్న సమీక్ష చేసిన, గతంలో ఉన్న ప్రభుత్వం పట్టించుకోలేదా మరి ఏమైందో నాకు అర్థం కాదు. మొత్తం ఇష్టం విచ్చలవిడిగా వీళ్ళు కింది సిబ్బంది కూడా ఎవరు రెస్పాండ్ అవుతలేరు. ఎవరైనా ఫోన్లు చేస్తే కూడా మాకు చూస్తలేరు సార్, కరెంట్ పోయింది 2 రోజులు అంటే కూడా వచ్చి చూస్తలేరని దాని మీద ప్రక్షాళన చేసుకుంటూ పోతా ఉన్నా. నిన్న కూడా మళ్ళీ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. తాగే నీళ్ళ గురించి కూడా మిషన్ భగీరథ నీళ్లు మాకు వస్తలేవు సార్ అని అంటే దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆల్టర్నేట్గా ఇంకేమన్నా ఉంటే ఒక బోర్గేన్ వేసుకొని కూడా మళ్ళీ మీరు టాకీ ఎక్కించుకునే విధంగా మౌలిక సదుపాయాల గురించి మీరు ఎక్కడ ఏది అడిగినా కూడా ఖచ్చితంగా మేము ముందుండి మీ సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తామని చెప్తూ ఇక లక్ష్మణ్ గారు చెప్పాడు. లక్ష్మణ్ ఎప్పటికీ నాకు చెప్తా ఉంటాడు, ఇది ఒకటి విషయం కాదు, ప్రతి దాంట్లో కూడా సార్ ఇట్లా పొరపాటు జరుగుతున్నాయి సార్, మనం కరెక్ట్ చేయాలి. మండలంలో మొత్తం ఎక్కడ పొరపాటు జరిగినా నాకు వచ్చి చెప్తాడు, ఇక్కడ ఇట్లా అవుతున్నది సార్, ఇట్లా అవుతున్నది, ఇవి మనం కరెక్ట్ చేయాలి సార్ అంటే దాని తగ్గట్లు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడైతే మనం ఇంకా మన గవర్నమెంట్ వచ్చింది, మనకు ఎమ్మెల్యే గెలిపించారు, అప్పుడు ఏం లేనప్పుడు కూడా మీ అందరికీ గురించి సమస్యల గురించి మండలంలో ఎక్కడెక్కడ మనకు అవసరం ఉందో అక్కడక్కడ అధికారులతోనే రిక్వెస్ట్ చేసి అడగడం జరిగింది. చేయకపోతే కొట్లాడడం జరిగింది గత ప్రభుత్వంలో. అందుకనే ఇంకోటి ఈ తాండలు నాకు రోజు ప్రచారంకు పోతూ ఉంటే పొద్దున అందరు మధ్యాహ్నం 11 గంటల వరకు 12 గంటల వరకు కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి రానియకుండా అందరు వచ్చి. కాబట్టి లాస్ట్ 3 రోజులు టైం లేదని చెప్పేసి ఈ తాండాలో కూడా ఒక రోజు వండుకున్నా. అక్కడ పోతే టైం వేస్ట్ అవుతుందని ఈ తాండాలో వండుకొని కూడా ప్రచారం పొద్దున లేచి ప్రచారంకు పోయిన సందర్భం కూడా ఉంది. కాబట్టి నాకు మీ తాండ మీద చాలా అభిమానం ఉన్నది. అన్ని విధాలు కూడా వెనుకబడ్డ ప్రాంతాలు, వెనుకబడ్డ తాండాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని నేను కృత నిశ్చయంతో ఉన్నాను. ఇంకేమన్నా ఉంటే కూడా నా దృష్టికి తీసుకురావాలని చెప్తూ ముగిస్తూ ఉన్నాను.